హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్‌కి అయితే చెప్పుకోవచ్చు. దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత ఆర్టీసీ ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో కేవలం 10థ్ అండ్ అదేవిధంగా ఐటీఐ విద్యా అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ అయితే చేయబోతున్నారు. సో ఎటువంటి ఎగ్జామ్ అనేటువంటిది లేకుండా రూ. 40,000 జీతంతో మీ యొక్క సొంత గ్రామంలోనే పోస్టింగ్స్ వచ్చేలా ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నాదొక స్మాల్ రిక్వెస్ట్, లైక్ చేసి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది కాబట్టి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా అందరికీ కూడా రీచ్ అయితే వెళ్తుంది ఈ వీడియో. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి అయితే అడగండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. ఇందుకు గాను పూర్తి సమాచారం గురించి అయితే చూద్దాం. మనకు వచ్చినటువంటి అఫీషియల్ జియో ప్రకారము. సో అయితే ఇక్కడ మీరైతే గమనించొచ్చండి. మనకు పోస్టుల గురించి అయితే చూద్దాము. డ్రైవర్ పోస్టులు వచ్చేసి 1000 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క డ్రైవర్ పోస్టులకు వచ్చేసి పే స్కేల్ రూ. 20,960 నుంచి రూ. 60,080 మధ్యలో అయితే ఉంటుంది. ఇది జస్ట్ మనకు పే స్కేల్ మాత్రమే, శాలరీ అయితే కాదు. ఇంత మధ్యలో అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వీటితో పాటుగా శ్రామిక ఉద్యోగాలను కూడా భర్తీ అయితే చేయబోతున్నారు. శ్రామిక ఉద్యోగాలు వచ్చేసి ఎన్ని 743 అనమాట. దీనికి పే స్కేల్ వచ్చేసి ఎంత 16,550 నుంచి రూ. 45,030 మధ్యలో అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మనకు 1743 పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు ఈ యొక్క ఆర్టీసీ నోటిఫికేషన్ ద్వారా. ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్. ఓకేనా. సో ఇక్కడ మనకు కాంటిజియస్ డిస్టిక్ కేడర్ 1 అని, 2 అని, 3 అని ఈ విధంగా అయితే మనకి ఇచ్చున్నారు. దాని తర్వాత డిస్ట్రిక్ట్స్ వైజ్గా అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు వరుసగా. ఓకేనా. ఈ డిస్ట్రిక్ట్స్ వైజ్గా పోస్టులు అనేటువంటివి ఎన్ని ఉన్నాయి ఆ వివరాల గురించి కూడా ఇక్కడ ఇచ్చున్నారండి. సో ఎల్ఆర్ అంటే ఏం లేదండి, మనకు బ్యాక్లాగ్ పోస్టులు అంటే గతంలో పోస్టులు అనేటువంటివి రిలీజ్ చేసి సో ఏమైనా భర్తీ కాకుండా అలాగే మిగిలిపోయి ఉన్నట్లయితే ఆ పోస్టులను కూడా కలిపి ఈ యొక్క 1743 పోస్టులతో కలిపి భర్తీ అయితే చేయబోతున్నారనమాట. ఓకేనా. సో ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూద్దామన్నమాట. ఎవరెవరు అర్హులు అవుతారు అనే విషయం గురించి. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఈ యొక్క పోస్టులకైతే అర్హులని ఇక్కడ మనకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఓకేనా. సో దాని తర్వాత ఏజ్ లిమిట్ సంగతి చూసుకున్నట్లయితే 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలోపు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్కు అప్లై అయితే చేసుకోవచ్చని క్లియర్గా ఇక్కడైతే చెప్పున్నారు. ఓకేనా. సో దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ వచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూసీ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ సంబంధించి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. సో అయితే ఈ యొక్క డ్రైవర్ పోస్టులకు సంబంధించి మనకు ఖచ్చితంగా ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే ఎస్ఎస్సి పాస్ అయితే ఉండాలన్నమాట. కేవలం 10th అర్హత ఉంటే చాలు, అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ఉంటే చాలు. దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ అదేవిధంగా హెవీ గూడ్స్ వెహికల్ ఆర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కన్సల్టెన్సీ నుంచి అయితే మీరు ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అయితే పొంది ఉండాలని చెప్తున్నారు. అది కూడా ఈ యొక్క ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అయినటువంటి డేట్కు ముందు 18 మంత్స్ లోపలైతే మీరైతే తీసుకొని ఉండాలన్నమాట ఈ యొక్క లైసెన్స్ అనేటువంటిది. ఓకేనా. అప్పుడు మాత్రమే అర్హులైతే అవుతారనమాట. సో అయితే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు నిన్నటి రోజున అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది కాబట్టి సో నిన్నటి రోజు నుంచి కౌంట్ చేసుకోండి. 18 నెలల కంటే తక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉన్నట్లయితే, అంతకు మించి ఎక్కువ ఉన్నట్లయితే మీరు అప్లై అయినటువంటిది అయితే చేసుకోవచ్చు. ఏంది, లైసెన్స్ తీసుకొని ఎక్కువ రోజులైతే ఉండాలన్నమాట. 18 మంత్స్ కంటే బిలో ఉండకూడదు, ఎక్కువైతే ఉండాలని క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా డ్రైవర్ పోస్టులకు సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఓకేనా కంపల్సరీ ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు డిస్టెన్స్ విజన్ వచ్చేసి నేకెడ్ ఐ వచ్చి 6/6 అండ్ అదేవిధంగా నియర్ విజన్ వచ్చేసి J1 ఇచ్చున్నారు. ఇక కలర్ విజన్ వచ్చేసి నార్మల్. ఓకేనా. ఫౌండ్స్ వచ్చేసి నార్మల్. ఫీల్డ్ ఆఫ్ విజన్ వచ్చేసి నార్మల్. ఇవన్నీ కూడా మనకు ఉండాలని కూడా మెన్షన్ చేస్తున్నారనమాట ఈ డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి. సో ఇకపోతే ఈ యొక్క శ్రామిక్ పోస్టులను అయితే చూద్దామండి. ఈ శ్రామిక్ పోస్టులకు వచ్చేసి మనకు మ్యాక్సిమం మెన్ అండ్ ఉమెన్ వీటికి కూడా ఇద్దరు అయితే అర్హులైతే అవుతారని చెప్తున్నారండి. ఓకేనా. సో ఇందుకు గాను ఏజ్ అనేటువంటిది ఎంతలోపు ఉండాలంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క శ్రామిక్ పోస్టులకు సంబంధించి.
దాని తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దాని తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ అదేవిధంగా ఇతర వాటికి సంబంధించి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది అయితే ఉంటుందని క్లియర్గా మనకి ఇక్కడ చెప్పున్నారనమాట. సో ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూద్దామండి. ఈ యొక్క సెరామిక్ పోస్టులకు సంబంధించి ఖచ్చితంగా ఐటీఐలో మెకానికల్, డీజిల్ మోటార్ వెహికల్ అండ్ అదేవిధంగా షీట్ మెటల్, ఎంవీబీబీ ఆర్ ఫిట్టర్ ఆర్ ఆటో ఎలక్ట్రీషియను. ఓకేనా. సో దాని తర్వాత ఇక్కడ చూడొచ్చండి. సో ఎలక్ట్రీషియన్తో పాటుగా పెయింటర్ కావచ్చు అండ్ అదేవిధంగా వెల్డరు, కటింగ్ అండ్ స్వింగ్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి ఐటీఐలో మెకానిక్, అది డీజిల్ మెకానిక్ కావచ్చు, మోటార్ మెకానిక్ కావచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా షీట్ మెటల్ కావచ్చు. ఓకేనా. సో దాని తర్వాత ఫిట్టర్ ఆర్ ఆటో ఎలక్ట్రీషియన్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత పెయింటరు, వెల్డరు, కటింగ్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకైతే దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు. బట్ ఏజ్ వచ్చేసి మనకు ఖచ్చితంగా 18 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు అయితే ఉండాలి. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఆ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు. సో ఇక డ్రైవర్ పోస్టులకు వచ్చేసి ఏ విధంగా ఇచ్చారంటే మనకు 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు అయితే ఇవ్వడం అనేది జరిగింది ఏజ్ లిమిట్ అనేటువంటిది. ఓకేనా. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ విధంగా అయితే ఉందండి. ఇక ఈ యొక్క శ్రామిక్ పోస్టులకు సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ కూడా కొంచెం బ్రీఫ్గా అయితే చూద్దాము. సో మీకు ఫిజికల్ ఫిట్నెస్ అనేటువంటిది కంపల్సరీగా అయితే ఉండాలని చెప్తూ ఉన్నారండి ఇక్కడ. సో దాని తర్వాత ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కూడా మీకు ఐ టెస్ట్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక ఫీల్డ్ ఆఫ్ విజన్ వచ్చేసి నార్మల్ అయితే ఉండాలి, ఫోన్స్ వచ్చి నార్మల్ అయితే ఉండాలన్నమాట. సో మ్యాక్సిమం డ్రైవర్ పోస్టులకి ఏ విధంగా ఉన్నాయో ఈ యొక్క టెస్ట్లు అయ్యేటువంటివి ఈ పోస్టులకు కూడా అదే విధంగా అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేటువంటిది అయితే కూడా కండక్ట్ చేస్తారని చెప్తూ ఉన్నారు. దాని తర్వాత డ్రైవింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడ చూడొచ్చు పారామీటర్స్ అండ్ మ్యాక్సిమం మార్క్స్, క్వాలిఫై మార్క్స్ ఖచ్చితంగా సరే మనకు ఈ యొక్క టెస్ట్లో మీరు పాస్ అయితే అవ్వాలన్నమాట. పాస్ అయితేనే మీకు ఈ ఉద్యోగాలు అనేటువంటివి అయితే రావడం జరుగుతుంది. మినిమం వచ్చేసి 60 మార్క్స్ అనేటువంటివి అయితే ఉండాలన్నమాట. ఈ యొక్క 7 పారామీటర్స్లో కలిపి 60 మార్క్స్ అయితే మీకు రావాలి. ఇక్కడ చూడొచ్చు టోటల్గా 60 మార్క్స్ అయితే మీకు వస్తే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. పోస్టులు అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మీకు ఎటువంటి పారామీటర్స్ పెడతారంటే వెహికల్ స్టార్టింగ్ కావచ్చు అండ్ అదేవిధంగా గేర్ చేంజింగ్ అప్ కావచ్చు, గేర్ చేంజింగ్ డౌను, ఈ విధంగా యూజ్ ఆఫ్ బ్రేక్స్. ఓకేనా. స్టాపింగు, పార్కింగు, అదేవిధంగా రివర్స్ ఆఫ్ వెహికల్. ఓకేనా. ఫాలోయింగ్ రోడ్ పాలసీస్, సిగ్నల్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా అయితే పాటించినట్లయితే దాంట్లో మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు ఉద్యోగాలు అనేటువంటివి అయితే రావడం జరుగుతుంది. మినిమం మనకు 60 మార్క్స్కి అయితే ఈ యొక్క టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ రూల్స్ అన్నిటిని కూడా ఖచ్చితంగా ఫాలో చేయాలి మీరు. ఓకేనా. సో అదేవిధంగా శ్రామిక్ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో ఇంతకుముందు మీకు డ్రైవర్ ఉద్యోగాలకి అయితే చెప్పాను. సో ఇక శ్రామిక్ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది వెయిటేజ్ మార్క్స్ మనకు 100 మార్క్స్కి అయితే మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎగ్జామ్ ఉంటుంది ఖచ్చితంగా ఈ యొక్క శ్రామిక్ ఉద్యోగాలకు సంబంధించి. ఇక్కడ చూడొచ్చు అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ఐటీఐ ట్రేడ్స్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ ట్రేడ్ ఏదైతే ఉందో ఆ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్స్ అనేటువంటివి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎన్ఏసిసి 10 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. టోటల్గా 100 మార్క్స్కి అయితే మీకు ఈ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఇక్కడ క్వాలిఫై మార్క్స్ అయితే చూద్దామండి. మినిమం క్వాలిఫై మార్క్స్. ఓకేనా. ఓసీ స్టూడెంట్స్కి 50% అయితే రావాలని చెప్తున్నారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 45% అండ్ బీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి 40% వస్తే చాలని చెప్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 40% అని చెప్తూ ఉన్నారండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఓసీ వాళ్ళకి 50% వస్తే చాలు మార్క్స్ క్వాలిఫై అయితే అవుతారు, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా. దాని తర్వాత బీసీ వాళ్ళకి 45% మార్క్స్ వస్తే చాలు క్వాలిఫై అయితే చెప్తూ ఉన్నారు. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 40% వస్తే చాలు అనేది చెప్తూ ఉన్నారనమాట 100 మార్క్స్కి. ఓకేనా. సో ఈ విధంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫీజ్ స్ట్రక్చరు అవన్నీ కూడా చూద్దామండి ఇప్పుడు మనం. ఓకేనా. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చెప్పుకోవాలంటే సో ఇప్పటికే వీడియో అయితే కొంచెం లెందీ అయితే అయ్యింది. సో ఫైనల్గా వచ్చేసి ఫీ స్ట్రక్చర్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోలో ముగిస్తానమాట. రిమైనింగ్ టాపిక్స్ అన్న మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ముందు వీడియోస్లో అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడికే లెందీ అయితే అయ్యింది వీడియో. ఓకేనా. ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అయితే చూద్దాం. మనకు ఈ యొక్క
డ్రైవర్ ఉద్యోగాలకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ₹300 ఫీజు అనేటువంటిది అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆల్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 600 ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుందన్నమాట. ₹600 పే చేసుకోవాలి. శ్రామిక ఉద్యోగాలకు వచ్చేసి ₹200 ఫర్ ఎస్సీ ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్కి. అండ్ అదేవిధంగా రిమైనింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ₹400 అయితే ఫీ అనేటువంటిది అయితే ఉంటుంది అప్లై చేసుకోవడానికి. ఓకేనా. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ www.tgprb.in వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు. దీని గురించి నేను మరొక వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇప్పటివరకు ఇక్కడ క్లియర్ అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.